ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. అయితే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. అలాగే డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ధన నష్టం సూచిస్తోంది. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏదైనా కొనేటప్పుడు చూసుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. అది ప్లాట్ కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, లేదా ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే వాటి విషయంలో డాక్యుమెంట్ విషయంలో అన్నీ సరి చూసుకున్న తర్వాతే అడ్వాన్స్ అనేది ఇవ్వడం చెప్పదగిన సూచన. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. అయితే బంధువర్గంలో చిన్నపాటి ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు 1,00,000 సంపాదిస్తే 10 లక్షలు వస్తున్నాయని, 1,00,000 ఉంటే 1,00,00,000 ఉందని అని అనుకునే విధంగా బంధువర్గంలో ఈర్ష్యా ద్వేషాలు పెరుగుతాయి. వారికి దూరంగా ఉండడం చెప్పదగిన విషయం. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంత అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే అవి కొంచెం నిదానంగా సాగుతుంది. అది దేనికైనా మన మంచికి అనుకుని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది. కొన్ని సందర్భాల్లో లేటుగా ప్రారంభించడం కూడా మంచిదని చెప్పవచ్చు. ఉన్న వ్యాపారాల్లో క్లయింట్స్ని పోకుండా చూసుకోవడం అనేది చెప్పదగినది. వెనుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలపడతాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. 100% కష్టపడితే 20% గుర్తింపు అనేది లభిస్తుంది. వాటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటిని పక్కన పెట్టి మీ ప్రయత్నాలు మీరు చేయండి. భవిష్యత్తు బాగుంటుంది. వ్యాపారపరంగా నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. భాగస్వామి వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించడానికి ఎంతగానో కష్టపడాలి. అయితే ప్రభుత్వ సంబంధమైన పరీక్షలు కావచ్చు, మిగతా ఇతరత పరీక్షలు కావచ్చు, సాధన చాలా ఇంపార్టెంట్. సాధన లేకుండా ఏమీ చేయలేం అని గుర్తు తెచ్చుకోండి. కాబట్టి ప్రతిరోజు వీలైనంత వరకు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిన్న రెమెడీయే కదా, ఉపయోగపడుతుందా లేదా అని కాదు. ఏదైనా దైవాధీనం. ఆ పరమేశ్వర అనుగ్రహం మనకు ఎల్లప్పుడూ ఉండాలని. కాబట్టి మేధా దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువసార్లు పఠించండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. ప్రతి చిన్న విషయాన్ని సున్నితంగా పక్కన పెట్టి మీ పనులు మీరు పూర్తి చేసుకోండి. అది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే బంధువర్గంలో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఏది ఏమైనా సరే ఈ వారం చిన్న ఇబ్బందులున్నా అవి ఏమీ లెక్కలోకి తీసుకోకుండా ముందుకు సాగండి. మంచి ఫలితం లభిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అంగారక స్తోత్రం పఠించడం, అలాగే ఒక తెల్లని వస్త్రాన్ని ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.